కూడా అయ్యర్ కండిషన్ క్రిటికల్ గా ఉందని, ఇక క్రికెట్ ఆడడం కష్టమేనని చెప్తున్నారు. దాంతో ఈ విషయం తెలియగానే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచంలోని చాలా మంది క్రికెటర్లు ఒక్కసారిగా షాక్ అయిపోగా తమ సర్పంచ్ మళ్ళీ క్రికెట్ ఆడలేడా అని అయ్యర్ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. అయితే అయ్యర్కి అసలేమైంది? అంత పెద్ద ప్రమాదం అతనికి ఎలా జరిగింది? ఫ్యూచర్ లో అయ్యర్ ఇక క్రికెట్ ఆడలేడా? ఐసీయూలో ఉన్న అయ్యర్ గురించి డాక్టర్స్ చెప్పిన సంచలన విషయాలేంటి అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో ఎంతమంది శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఆస్ట్రేలియా టూర్ లో భాగంగా రీసెంట్ గానే 3 వన్డే మ్యాచ్ లు ఆడి మొదటి 2 మ్యాచ్ల్లోనూ దారుణంగా ఓడిపోయి వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియాకి ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్ లోని 2వ వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మతో కలిసి 118 పరుగుల పార్ట్నర్షిప్ చేసి 61 పరుగులు స్కోర్ చేశాడు శ్రేయస్ అయ్యర్. ఇక ఆ తర్వాత అక్టోబర్ 25, 2025న సిడ్నీలో జరిగిన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 3వ ఓడిఐ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయగా శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తూ అలెక్స్ క్వేరీ కొట్టిన బాల్ ని క్యాచ్ పట్టుకోవడం కోసం అయ్యర్ పాయింట్ నుంచి బ్యాక్వర్డ్ రన్ చేసి ఒక సూపర్ క్యాచ్ పట్టుకొని అతన్ని అవుట్ చేశాడు. అయితే ఆ క్యాచ్ పట్టుకునే టైంలో అతనికి రిబ్స్ దగ్గర నొప్పి ఎక్కువగా ఉండడంతో అయ్యర్ గ్రౌండ్ లో నుండి వెళ్లిపోయాడు. అయితే క్రికెటర్స్ కి ఇలాంటి గాయాలు కామనే అని దాన్ని అప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు సడన్ గా అయ్యర్ ఐసీయూ బెడ్ మీద కనబడడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అసలేం జరిగిందంటే అయ్యర్ క్యాచ్ పట్టుకునే క్రమంలో అయ్యర్ కింద పడిపోవడంతో అతని పక్కటెముకలకి గాయమై స్ప్లిన్ లాసరేషన్ జరిగి ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి ఇక అతని స్పిన్ లో కొద్దిగా చీలడంతో బీపీ డౌన్ అయిపోయి వైట్లెట్స్ డేంజర్ లెవెల్ కి చేరాయి. దాంతో బీసీసీఐ టీం అయ్యర్ ని వెంటనే సిడ్నీలోని ఒక ఫేమస్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడి డాక్టర్స్ అయ్యర్ ని ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక అతని హెల్త్ కండిషన్ గురించి అక్కడి డాక్టర్స్ మాట్లాడుతూ ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ గానే ఉందని, ఇంకొన్ని రోజులు అతను ఐసీయూలోనే ఉండాలని చెప్పారు. అలాగే అయ్యర్ కి ఇంటర్నల్ బ్లీడింగ్ బాగా జరిగిందని, ఇప్పటికీ అలాగే ఉందని, అది ఆగకపోతే అతని పరిస్థితి ఇంకా క్రిటికల్ గా మారుతుందని కూడా చెప్పారు. అది ఒకవేళ ఆగి అతను కోలుకున్న స్ప్లిన్ ఇంజురీస్ నుండి పూర్తి రికవరీ అవ్వాలంటే మినిమం 7 to 8 months పడుతుందని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. ఆ లెక్కన అయ్యర్ 8 నెలల వరకు బెడ్ రెస్ట్ లోనే ఉంటాడు. ఆ తర్వాత డాక్టర్ సలహా మేరకి చిన్నగా క్రికెట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి మళ్ళీ పూర్తి స్థాయిలో క్రికెట్ ఆడాలంటే ఎలా లేదన్నా మాక్సిమం సంవత్సరం పడుతుంది. అయితే అయ్యర్ కండిషన్ తెలిసిన అతని ఫ్యాన్స్ అందరూ అతను త్వరగా కోలుకోవాలని, నెక్స్ట్ ఇయర్ మార్చ్ నుండి మొదలయ్యే ఐపీఎల్ లో అయ్యర్ ఆడాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఇక శ్రేయస్ అయ్యర్ క్రికెట్ అండ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అతని పూర్తి పేరు శ్రేయస్ సంతోష్ అయ్యర్. అతన్ని ముద్దుగా అందరూ యంగ్ వీరు అని పిలుస్తారు. ఇక అయ్యర్ 1994 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన ముంబైలోని చెంబూర్ అనే ప్రాంతంలో జన్మించాడు. తండ్రి పేరు సంతోష్ అయ్యర్. ఈయన ఒక బిజినెస్ మ్యాన్. తల్లి పేరు రోహిణి అయ్యర్. అలాగే అయ్యర్ కి ఒక చెల్లి శ్రేష్ఠ కూడా ఉంది. ఇక అయ్యర్ ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ అతని చిన్న వయసులో మాత్రం వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ కుటుంబం. అలాగే వాళ్ళ ఫ్యామిలీ రూట్స్ అనేవి కేరళలోని త్రిశూర్ అనే ప్రాంతంలో ఉన్నాయి. ఇక అయ్యర్ కి చిన్న వయసులోనే క్రికెట్ పై చాలా ఆసక్తి కలిగింది. దీంతో అతను 4 ఏళ్ల వయసు నుండే బ్యాట్ పట్టి గల్లీలో క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాడు. అలాగే అతని తండ్రికి కూడా క్రికెట్ అంటే ఇష్టం ఉండడంతో అయ్యర్ ని బాగా ఎంకరేజ్ చేసేవారు. ఎప్పుడు టీవీలో క్రికెట్ మ్యాచ్ వచ్చినా గానీ తండ్రి కొడుకులు కలిసి వీక్షించేవారు. సరిగ్గా ఈ టైంలోనే అయ్యర్ మొదటిసారి సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేశాడు. అలా అంతేకాకుండా ముంబై నుండి వచ్చిన ఆ లెజెండ్ బ్యాటింగ్ కి 4 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ ఫిదా అయిపోయాడు. ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ లా ఒక పెద్ద బ్యాట్స్మెన్ అవ్వాలని గట్టిగా ఒక గోల్ పెట్టుకున్నాడు. అయితే అయ్యర్ కి స్టార్టింగ్ లో సరిగ్గా బ్యాటింగ్ చేయడం వచ్చేది కాదు. దీంతో గల్లీ క్రికెట్ లో అతని ఫ్రెండ్స్ అయ్యర్ ని ఒక బాల్ బాయ్ లాగా ట్రీట్ చేస్తూ ఎక్కువగా బ్యాటింగ్ ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. కానీ మెల్లగా ఏదోలా బ్యాటింగ్ చేయడం నేర్చుకున్న అయ్యర్ తన ఫ్రెండ్స్ తో పాటు తన తండ్రిని కూడా చాలా ఇంప్రెస్ చేశాడు. అలాగే గల్లీ క్రికెట్ లో ఒక మంచి ప్లేయర్ గా పేరు సంపాదించి ఇరుగు పొరుగు వారిని ఎంటర్టైన్ చేసేవాడు. ఇక చిన్న వయసులో డాన్ బాస్కో హై స్కూల్లో చదువుకున్న అయ్యర్ జూనియర్ క్రికెటర్ గా పరుగులు వరద పారించాడు. దీంతో అతని తండ్రి అయ్యర్ కి ప్రొఫెషనల్ క్రికెట్ కోచింగ్ ఇప్పించి ఎప్పటికైనా తన కొడుకుని గొప్ప క్రికెటర్ గా చూడాలని కలలు కనేవాడు. 2000 సంవత్సరంలో టీమిండియా ఫార్మర్ క్రికెటర్ అయిన ప్రవీణ్ ఆమ్రే పద్మాకర్ తో కలిసి ఒక క్రికెట్ అకాడమీని స్థాపించారు. అంతేకాకుండా ముంబైలో ఉన్న యంగ్ టాలెంటెడ్ క్రికెటర్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం తక్కువ ఫీజుతో ప్రతి ఏటా 25 మంది కుర్రాలని తన అకాడమీలో జాయిన్ చేసుకునేవారు. ఇక ఈ క్రమంలోనే సంతోష్ అయ్యర్ శ్రేయస్ ని ఒక గొప్ప క్రికెటర్ ని చేయాలని ఆమ్రేని కోరారు. దీంతో అయ్యర్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆమ్రే తొందరగానే అతని టాలెంట్ ని గుర్తించాడు. అంతేకాకుండా అతన్ని ఒక స్పెషల్ ప్లేయర్ గా ట్రీట్ చేసి అన్ని రకాల బ్యాటింగ్ టెక్నిక్ ని నేర్పారు.
ఇక ఆర్ఏపీ కాలేజ్ లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అయ్యర్ కాలేజ్ లెవెల్ క్రికెట్ లో విధ్వంసకర బ్యాటింగ్ చేసేవాడు. బౌలర్ ఎవరైనా సరే లెక్క చేయకుండా బౌండరీల మీద బౌండరీలు కొడుతూ పరుగులు వరద పారించాడు. దీంతో అతని ఫ్రెండ్స్ అంతా అయ్యర్ ని వీరేంద్ర సెహ్వాగ్ తో పోలిస్తూ అతనికి యంగ్ వీరు అనే నిక్ నేమ్ ను కూడా పెట్టారు. ఇక ఈ పొడర్ కాలేజ్ లోని చదువుకుంటున్న రోజుల్లో తన కాలేజ్ టీమ్ కి అతని బ్యాటింగ్ పవర్ తో ఎన్నో ట్రోఫీలు అందించిన అయ్యర్ ముంబై తరఫున డొమెస్టిక్ క్రికెట్ లో ఆడేందుకు ఎంపికయ్యాడు. ఇక అయ్యర్ 2014 సంవత్సరంలో ముంబై తరఫున తన లిస్ట్ ఏ డెబ్యూ చేశాడు. అంతేకాకుండా ఆ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 54.60 యావరేజ్ తో బ్యాటింగ్ చేసిన అతను 273 పరుగులు సాధించాడు. ఇక అదే ఏడాది యూకే టూర్ కు కూడా వెళ్లిన అయ్యర్ ట్రెంట్ బ్రిడ్జ్ తరఫున కేవలం 3 మ్యాచ్ల్లోనే 99 సగటుతో బ్యాటింగ్ చేసి ఏకంగా 297 పరుగులు సాధించాడు. అంతేకాకుండా ఒక్క మ్యాచ్ లో 175 పరుగుల వ్యక్తిగత స్కోర్ సాధించి ట్రెంట్ బ్రిడ్జ్ తరఫున ఒక అరుదైన రికార్డ్ ని కూడా క్రియేట్ చేశాడు. ఇక అదే ఏడాది డిసెంబర్ నెలలో ముంబై తరఫున తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేసిన అయ్యర్ మొదటి 2 మ్యాచ్ల్లో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. కానీ అప్పటి ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా అయ్యర్ ని బ్యాక్ చేసి అతనికి మరిన్ని అవకాశాలు కల్పించాడు. దీంతో మెల్లగా ఆ ఏడాది రంజీ ట్రోఫీలో సెట్ అయిన అయ్యర్ ఆ ఎడిషన్ లో ఏకంగా 809 పరుగులు సాధించాడు. ముఖ్యంగా ఆ సీజన్ మొత్తం విధ్వంసకర బ్యాటింగ్ చేసిన అయ్యర్ 50.56 సగటుతో తన డెబ్యూ సీజన్ లోనే 2 సెంచరీలతో పాటు 6 హాఫ్ సెంచరీలు కొట్టాడు. దీంతో 2015 ఐపీఎల్ ఆక్షన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీం అతన్ని ఏకంగా 2.6 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని వెచ్చించి అతన్ని కొనుగోలు చేసింది. నిజంగా ఈ ఆక్షన్ అతని కెరియర్ కి ఒక అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఏడాది జరిగిన ఐపీఎల్ లో అయ్యర్ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. ఆ సీజన్ స్టార్ట్ అవ్వక ముందే తన ఫింగర్ ఫ్రాక్చర్ అయినా గానీ ఆ నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేసిన అయ్యర్ తన డెబ్యూ సీజన్ లోనే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక ఆ సీజన్ లో ఢిల్లీ తరఫున 14 మ్యాచ్లు ఆడిన అతను 439 పరుగులు సాధించి ఢిల్లీ డేర్ డెవిల్స్ టీంలో ఒక కీ ప్లేయర్ గా మారిపోయాడు. ముఖ్యంగా అతని బ్యాటింగ్ చూసి దిగ్గజాలు సైతం చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇక ఐపీఎల్ క్రికెట్ ఫామ్ ని డొమెస్టిక్ క్రికెట్ లో కంటిన్యూ చేసిన అయ్యర్ 2015 సంవత్సరంలో జరిగిన రంజీ ట్రోఫీలో రికార్డులు మోతమోగించాడు. ఆ ఏడాది ఏకంగా 73.39 యావరేజ్ తో బ్యాటింగ్ చేసిన అతను 1321 పరుగులు సాధించాడు. దీంతో రంజీ క్రికెట్ హిస్టరీలోనే సింగిల్ సీజన్ లో 1300 కంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్ గా అయ్యర్ ఒక అతిపెద్ద రికార్డును క్రియేట్ చేశాడు. అంతేకాకుండా సీజన్ లో 4 సెంచరీలతో పాటు 7 హాఫ్ సెంచరీలు చేసిన అయ్యర్ ఒక్కసారిగా ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ లో ఒక హాట్ టాపిక్ గా మారిపోయాడు. అయినా గానీ అతనికి టీమిండియా తరఫున ఆడే అవకాశం రాలేదు. దీంతో నిరుత్సాహపడిన అతను తర్వాత 2016 సంవత్సరంలో జరిగిన ఐపీఎల్ లో పెద్దగా రాణించలేకపోయాడు. అలాగే డొమెస్టిక్ క్రికెట్ లో కూడా కొంచెం డౌన్ ఫాల్ ఎదుర్కొన్నాడు. అయితే 2017 సంవత్సరంలో తిరిగి తన ఫామ్ అందుకున్న అయ్యర్ ఆ ఏడాది జరిగిన ఐపీఎల్ లో 12 మ్యాచ్ల్లోనే 338 పరుగులు సాధించాడు. దీంతో ఆ ఏడాది అతనికి ఆస్ట్రేలియాతో జరిగిన 3 రోజుల ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్ లో ఆడేందుకు అవకాశం దక్కింది. ఇక ఆ మ్యాచ్ లో తన బ్యాటింగ్ పవర్ చూపించిన అయ్యర్ కేవలం 210 బంతుల్లోనే 202 పరుగులు సాధించి ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు కూడా సెలెక్ట్ అయ్యాడు. బట్ బ్యాడ్ లక్ కొద్దీ అతనికి ఆ సిరీస్ లో డెబ్యూ చేసే ఛాన్స్ రాలేదు. అయితే అదే ఏడాది నవంబర్ లోనే న్యూజిలాండ్ పై తన T20 డెబ్యూ చేసిన అయ్యర్ ఆ మ్యాచ్ లో బ్యాటింగ్ చేయలేదు. అలాగే ఆ తర్వాత జరిగిన 3 మ్యాచ్ల్లో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ 2017 సంవత్సరంలోనే శ్రీలంకపై తన వన్డే డెబ్యూ చేసిన అయ్యర్ మొదటి మ్యాచ్ లో ఫెయిల్ అయినా గానీ రెండో మ్యాచ్ లో 88 పరుగులు సాధించి తన మొట్టమొదటి అంతర్జాతీయ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత కూడా అడపాదడపా మన టీం ఇండియా తరఫున ఆడిన అయ్యర్ 2018 సంవత్సరంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా మారాడు. ఆ ఏడాది ఐపీఎల్ లో సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గంభీర్ 24 ఏళ్ల అయ్యర్ ని కెప్టెన్ గా చేసి అతని కెరియర్ ని మార్చేశాడు. అది ఎంతలా అంటే ప్రెసెంట్ ఐపీఎల్ లో అయ్యర్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి అతన్ని కెప్టెన్ గా దక్కించుకునేందుకు చాలా ఫ్రాంచైజీలు ఆరాటపడుతున్నాయి. ఎందుకంటే అయ్యర్ 2020 సంవత్సరంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ని మొట్టమొదటిసారి ఫైనల్స్ కి తీసుకెళ్లాడు. అలాగే ఐపీఎల్ లో కెప్టెన్ గా 53.65 విన్ పర్సెంటేజ్ సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ కి ఎన్నో మధురమైన విజయాలు
విజయాలను అందించాడు. ఇక ఆ తర్వాత 2022లో కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ కి కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించి ఆ జట్టుని ఫైనల్ కి తీసుకురావెళ్లడమే కాకుండా ఆ సంవత్సరం కోల్కతా నైట్ రైడర్స్ కప్ కొట్టేలా చేశాడు. కానీ ఆ తర్వాత అయ్యర్ ని కోల్కతా టీం వదిలేసింది. దాంతో ఈ సంవత్సరం జరుగుతున్న ఐపీఎల్ కి పంజాబ్ జట్టు అయ్యర్ ని 26.75 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కొని అతనికి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది. 2025 సీజన్లో ఇప్పటివరకు 15 మ్యాచ్లు ఆడిన శ్రేయస్ అయ్యర్ 516 పరుగులు సాధించి పంజాబ్ కింగ్స్ టీం కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసి పాయింట్స్ టేబుల్లో తన టీం ని మొట్టమొదటి స్థానంలో నిలిపాడు. అలాగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై కేవలం 41 బంతుల్లోనే 8 సిక్స్లు 5 ఫోర్లతో 87 పరుగులు సాధించి ముంబై నిర్దేశించిన 204 పరుగుల టార్గెట్ ని 19 ఓవర్లలో పూర్తి చేసి సంచలన విజయం అందించి తన టీం ని ఫైనల్ కి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ విషయానికి వస్తే 2019 డిసెంబర్ 18వ తేదీన వెస్టిండీస్ తో జరిగిన ఒక వన్డే మ్యాచ్ లో ఒకే ఓవర్లో 4 సిక్సర్లు 1 4 కొట్టిన అయ్యర్ రోస్టన్ స్టేజ్ వేసిన ఓవర్లో మొత్తం 31 పరుగులు పిండుకొని అరుదైన రికార్డుని క్రియేట్ చేశాడు. ఇక అప్పటి నుండి మన టీం ఇండియాలో ఒక రెగ్యులర్ ప్లేయర్ అయిన అయ్యర్ మన టీంలో నెంబర్ 4 బ్యాటింగ్ సమస్యను తొలగించాడు. అయితే అంత బానే ఉందనుకున్న టైంలో ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో అతని భుజానికి గాయమైంది. దీంతో ఐపీఎల్ లో తన కెప్టెన్సీని కోల్పోయిన అయ్యర్ అప్పటికి T20 వరల్డ్ కప్ టీంలో తన స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు. అయితే గాయం నుండి కోలుకుని తర్వాత టీంలోకి వచ్చిన అయ్యర్ 2021లో న్యూజిలాండ్ పై తన టెస్ట్ డెబ్యూ చేశాడు. అంతేకాకుండా తన డెబ్యూ మ్యాచ్ లో 1 సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ సాధించిన అతను ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు ఇంత మంచి ఫామ్ లో ఉన్న అయ్యర్ ని ఆ మధ్య జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి సెలెక్ట్ చేయకపోవడంతో ఈ విషయంగా అయ్యర్ ఫ్యాన్స్ హట్ అయ్యి గంభీర్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. అయితే గంభీర్ ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే కోల్కతా టీంలో అయ్యర్ ఉన్నప్పుడు గంభీర్ కి అయ్యర్ కి మధ్య గొడవ జరిగిందని, అందుకే తమ టీం కి కప్పు తెచ్చిపెట్టినా కూడా గంభీర్ అతన్ని కావాలని టీంలో నుండి బయటికి పంపేశాడని, ఇప్పుడు కూడా అతడే బీసీసీఐతో కలిసి అయ్యర్ కి ఛాన్సులు రాకుండా చేస్తున్నాడని ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారు. ఇక శ్రేయస్ అయ్యర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అతనికి క్రికెట్ తో పాటు యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టం. అది ఎంత అంటే అతని కాలేజ్ డేస్ లో చదువుకున్నప్పుడు తన రియల్ లైఫ్ ని ఒక షార్ట్ ఫిల్మ్ గా చిత్రీకరించి దానికి ఫాదర్స్ డ్రీమ్ అనే టైటిల్ ని కూడా పెట్టాడు. ఇక ఎప్పుడు ఉల్లాసంగా కనిపించే అయ్యర్ తన ఫ్రెండ్స్ మీదే కాకుండా తోటి క్రికెటర్స్ మీద కూడా ప్రాంక్స్ చేస్తాడు. అలాగే మైకల్ జాక్సన్ సాంగ్స్ ఎక్కువగా వినే అతనికి కుక్కలని పెంచడం అంటే కూడా చాలా ఇష్టం. తాను ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కువగా డాగ్స్ తోనే స్పెండ్ చేస్తాడు. అయ్యర్ ఫేవరెట్ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్ మరియు ఏబీ డివిలియర్స్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.